హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మరి మరొక విషయంతో మనం ముందుకు వస్తున్నాం అనమాట. ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి విజయనగరానికి సంబంధించి కానిస్టేబుల్ జాబ్కి ఎంపికైన అభ్యర్థులు ఎలర్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ప్రచురించారన్నమాట. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్ ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఈ నెల 20న హాజరు కావాలని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం సూచించారు. వకుల్ జిందాల్ గారండి ఎస్పీ గారు ఈ నెల 20వ తారీఖున హాజరు కావాలని చెప్పేసి అయితే చెప్పారు. అయితే వస్తూ ఏం తేవాలి అని చెప్పేసి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 3 కలర్ ఫోటోలతో ఉదయం 8 గంటలకి హాజరు కావాలన్నారు. ఈ నెల అంటే రేపే 20వ తారీఖున హాజరు కావాలి. ఇక్కడ ఈవెంట్స్లో పాల్గొన్న 723 మంది వివిధ జిల్లాల్లో ఎంపికయ్యారు. ఏదైతే విజయనగరంలో ఈవెంట్స్ అయితే చేశారో అక్కడ ఈవెంట్స్ చేసినటువంటి 723 మంది అభ్యర్థులు వివిధ జిల్లాల్లో ఎంపిక అవడం అయితే జరిగిందంట. ఫస్ట్గా మరి విజయనగరానికి సంబంధించినటువంటి ఎస్పీ గారు మరి ఈ నెల అంటే రేపు 20వ తారీఖున రేపు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే సివిల్కి ఏపీఎస్పీకి ఎంపిక అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పేసి అయితే చేశారు. అంటే ఆల్మోస్ట్ ప్రక్రియ అనేది కొనసాగింది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా 20 తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అది ఉంటుందని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం మీద కానిస్టేబుల్ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఒక కొలిక్కి వస్తుందన్నమాట. ఎలాగైనా నెక్స్ట్ మంత్లో ట్రైనింగ్ అనేది ఇవ్వాలని, వచ్చే నెలలో ట్రైనింగ్ ఇవ్వాలనేది చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి ఎన్నికయ్యారో ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయనగరానికి సంబంధించినటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 8 గంటలకే అంటే రేపే మొత్తం మీద అభ్యర్థులందరూ కూడా 3 కలర్ ఫొటోస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి 3 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకుని అక్కడికి హాజరవ్వాలని చెప్పేసి అన్నారు. ఈ విషయాన్ని మరి ఎవరైతే విజయనగరంలో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా మీరైతే అలర్ట్ అయిపోవాలి. ఈరోజే దానికి సంబంధించినటువంటి పూర్తి సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని అండ్ అటెస్టేషన్ చేయించుకొని మీరు రేపు ఉదయమే మరి ఏదైతే జిల్లా డిస్ట్రిక్ట్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కి కంపల్సరీగా మీరు అందరూ కూడా హాజరవ్వాలి. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కాక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి జాబుకు సంబంధించినటువంటి విషయాలు నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.